ఏంటి నేషనల్ అవార్డులా? మనకంత సీన్ లేదులే. ఏంటి బెస్ట్ యాక్టరా? మన దగ్గర ఎవరున్నారు గురు? ఆ అవార్డులు కొట్టాలంటే వాళ్ళే కరెక్ట్. ఇలా నేషనల్ అవార్డుల టాపిక్ వచ్చిన ప్రతిసారి తెలుగు సినిమా చిన్నబోయేది. అందుకు తగ్గట్టుగా మన సినిమాల్లో కమర్షియల్ సరంజామా ఎక్కువైపోయి అవార్డులు అందనంత దూరంగా వెళ్ళిపోయాయి. కానీ అదంతా గతం. ప్రస్తుతం టాలీవుడ్ ఆస్కార్ నుండి నేషనల్ అవార్డుల దాకా దుమ్ము లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనౌన్స్ చేసిన అవార్డుల్లో ఏకంగా 7 పురస్కారాలు కొల్లగొట్టడంతో టాక్ ఆఫ్ ది నేషన్ అవుతోంది మన టాలీవుడ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతనంత దూరంలో ఉండే ఆస్కార్ కూడా వచ్చి వాలడంతో ఇప్పుడు నేషనల్ అవార్డులు కూడా తెలుగు సినిమాకి క్యూ కట్టడం మొదలెట్టాయి. అలా 66th నేషనల్ అవార్డ్స్ లో 7 సొంతం చేసుకున్న టాలీవుడ్ 69th నేషనల్ అవార్డ్స్ లో ఏకంగా 11 అవార్డులని సొంతం చేసుకుంది. ఇందులో ఏ తెలుగు హీరోకి రాని బెస్ట్ యాక్టర్ అవార్డ్ ని పుష్ప సినిమాకి అల్లు అర్జున్ దక్కించుకోవడం విశేషం. ఇక అప్పుడు మొదలైన ఈ జోరు ప్రస్తుతం ప్రకటించిన అవార్డుల్లోనూ చూపించింది మన తెలుగు ఇండస్ట్రీ. అవును, తాజాగా ప్రకటించిన 71వ నేషనల్ అవార్డ్స్లలో ఏకంగా 7 సొంతం చేసుకుని మరోమారు సత్తా చాటింది. వీటిలో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలవగా 100 కోట్ల వసూళ్లతో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన హనుమాన్ బెస్ట్ యానిమేషన్ అండ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ అంటూ ఏకంగా 2 అవార్డ్స్ ని కొల్లగొట్టడం విశేషం. ఇక బేబీ చిత్రానికి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో సాయి రాజేష్ నేషనల్ అవార్డును దక్కించుకుంటే, ఇదే సినిమాలోని ప్రేమిస్తున్న పాటకి బెస్ట్ సింగర్ గా అవార్డు దక్కించుకున్నాడు PVNS రోహిత్. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఊరు వాడల్ని కదిలించిన బలగం సినిమాకి బెస్ట్ లిరిసిస్ట్ గా అవార్డు దక్కించుకున్నాడు కాసర్ల శ్యామ్. ఇక స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి గాంధీ తాత చెట్టు సినిమాలో నటనకి గాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం దక్కించుకుని తండ్రికి తగ్గ డాటర్ గా నిరూపించుకుంది. వీటితో పాటు మనవాళ్లు ఇతర భాషల్లో తీసిన సినిమాలు కూడా పలు కేటగిరీస్ లో అవార్డ్స్ ని దక్కించుకోవడం విశేషం. వీరిలో మన సందీప్ వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో అవార్డుని దక్కించుకోగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో వెంకీ అట్లూరి తీసిన సార్ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ అవార్డుని దక్కించుకున్నారు. ఏది ఏమైనా జాతీయ అవార్డులంటేనే ఆమడ దూరం పాటించే టాలీవుడ్ ఇలా వరుస పెట్టి 7 అవార్డ్స్ ని కొల్లగొట్టడం మెచ్చుకోదగ్గ విషయమే. For more videos like this, subscribe Big TV channel.